వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, మేమైతే వెకేషన్లో ఉన్నాము. ఇది సెకండ్ డే అనమాట. ప్రస్తుతానికి వచ్చి ఆఫెన్బర్గ్లో ఉన్నాము. సో వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. సో మేము వచ్చేసి స్ట్రాస్బర్గ్ చూడడానికి వచ్చామన్నమాట. క్రిస్మస్ మార్కెట్ ఫ్రాన్స్లో ఉంటుందన్నమాట అది. సో అది మనకి జర్మనీ బార్డర్లో ఉన్నాం. మేమైతే ఇప్పుడు ఆఫెన్బర్గ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనమాట స్ట్రాస్బర్గ్కి. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాం, మీరు ఆ వ్లాగ్ చూసే ఉంటారు. ఇది సెకండ్ డే వ్లాగ్ అనమాట. ఈరోజు మళ్ళా వెళ్తున్నాం మేము. ఎందుకే నువ్వు చాలు సో నువ్వు లైట్ లాపుతుంది. ఇప్పుడే లేచామన్నమాట, ఫ్రెష్ అవుతున్నాం. సో నిన్న సరిపోలే మాకు చూసింది. ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా ముందు ప్లాన్ ఏంటంటే నిన్న స్ట్రాస్బర్గ్ చూసి ఈరోజు ఎక్కడికన్నా ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా వేరే ప్లేస్కి ఏమి వెళ్ళట్లే, మళ్ళా అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఈరోజు నైట్ కూడా మళ్ళీ ఇక్కడే స్టే చేస్తాము. సో హోల్ డే అంతా కూడా స్పెండ్ చేయొచ్చు మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. మార్కెట్ అయితే చాలా బాగుందన్నమాట, చాలా పెద్దది యాక్చువల్గా అయితే. అసలు నిన్న లైటింగ్ చూస్తే చాలా బాగా నచ్చింది మాకు. రికార్డ్ చేయడం కూడా చాలా తక్కువే నేను చెప్పాలంటే, వ్లాగ్ చేయడం. మెయిన్ మేము అక్కడ ఎంజాయ్ చేయడం, అది చూసి ఎంజాయ్ చేయడమే సరిపోయింది మాకు. ఆ లైటింగ్ అదంతా కూడా చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది అనమాట దాని అందం అంతా కూడా క్రిస్మస్ మార్కెట్ది. నేనైతే జర్మనీలో నేను చూసాను కానీ క్రిస్మస్ మార్కెట్లో, బట్ ఈ ఫ్రాన్స్లో అయితే చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట. అందుకే ఈ రోజు కూడా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం మేము. వేరే ప్లేసెస్ ఇంకా దగ్గరలో ఉన్నాయి కానీ మేము అవన్నీ తిరగట్లే. మళ్ళీ సెకండ్ టైం కూడా అక్కడికే వెళ్తున్నాం. ఈ రోజంతా కూడా అక్కడే స్పెండ్ చేద్దామని. సో ఇప్పుడే లేచామన్నమాట. నిన్నంతా కూడా వెదర్ బాగానే ఉంది. కరెక్ట్గా మేము నిన్న ఈవినింగ్ రిటర్న్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయింది. సో నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. సో ఇప్పుడు కూడా క్లైమేట్ అలానే ఉందన్నమాట. మీకు చూసారా ఎంత డల్గా ఉందో బయట. ప్రస్తుతానికి అయితే ఇంకా కొంచెం చూపిస్తుంది. ఎలానో మేము ఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు 8 అయిందనమాట, ఇప్పుడే లేచాము. సో మేము ఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుంది ఎలానో కాసేపు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మళ్ళీ నైట్ వరకు కూడా అక్కడే స్పెండ్ చేస్తాం అనమాట. సో షాపింగ్ కానీ అవన్నీ ఇంకా చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము. నువ్వు వెళ్దాం మళ్ళీ ఆచి. నిన్న వెళ్ళాం కదా వైనాక్స్ మార్ట్కి, అక్కడికి వెళ్దాం మళ్ళీ. ఏం చేద్దాం, అక్కడ ఏమున్నాయి? నిన్న ఏం చూసావు నువ్వు వైనాక్స్ మార్ట్లో? ఏం చూసావు? మ్యూజిక్ విన్నావా? ఇంకా లిస్ట్ ఉన్నాయా? నువ్వు టెడ్డీబేర్ హౌస్ చూసావా నిన్న? ఎలా ఉన్నాయి టెడ్డీబేర్లు? ఎన్ని టెడ్డీబేర్లు ఉన్నాయి? అన్ని ఉన్నాయా? బిల్డింగ్ కి డెకరేట్ చేసి ఉన్నాయా? సో ఆ టెడ్డీబేర్ హౌస్ అయితే చాలా బాగుందనమాట. చాలా ఫేమస్ స్పాట్ అనమాట. నోట్రడామే కానీ టెడ్డీబేర్ ఆ ప్లేస్లోనే నిన్నంతా ఉన్నాం మేము. ఈవినింగ్ అంతా లైటింగ్ అంతా చూసుకుంటూ చాలా బాగా నచ్చిందనమాట. సో ఆఫెన్బర్గ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ట్రావెలింగ్కి బాగుంది. మనకి ఏ ప్లేసెస్ కావాలన్నా సౌత్కి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, బ్లాక్ ఫారెస్ట్ అవన్నీ. సో అందుకే మేము ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ రోజు సండే కాబట్టి బయట అయితే సూపర్ మార్కెట్స్ కానీ ఏమీ ఉండవు. సో అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేమైతే ఇక్కడ చేయట్లేదు. కొంచెం కాఫీ ఏదైనా ఉంటే కింద తాగేసి మేము బయట చేద్దామని డిసైడ్ అయ్యాము. సో నా మొహం కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉంది. నిన్నైతే బాగా టైర్డ్ అయిపోయాం అనమాట. ఎప్పుడూ రాలే అనమాట, ఫస్ట్ టైం వచ్చాం స్ట్రాస్బర్గ్ క్రిస్మస్ మార్కెట్కి. సో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. క్రౌడ్ అయితే మాత్రం చాలా మంది ఉన్నారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది క్రౌడ్ ఉంటారని. అండ్ దట్టు క్రిస్మస్ ముందు లాస్ట్ వీకెండ్ అనమాట ఇది. సో అందుకే అంతమంది ఉన్నారు. సో చాలా చాలా అందంగా ఉంది. అండ్ ఈ రోజు ఇంకా మేము ఈ వ్లాగ్లో ఏం చేస్తామన్నది ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు రూమ్ అదంతా నిన్న వ్లాగ్లో చూసే ఉంటారు. సో నాకు కామెంట్ చేయండి మీకు ఏమేమి నచ్చుతుంది ఏంటి అవని చెప్పేసి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈవినింగ్ వరకు ఏం చేస్తామన్నది చాలా వరకు నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? హై చాక్లెట్ తీసుకున్నాను. Ja, wie geht's? Stream mal, oder?
అది పప్ప తెస్తాడు అన్న. Yeah. Oh wow, was makan ini? Yay. Yes. Yeah. I parachuting. Papa. I parachute. Oh. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మేమైతే మళ్ళీ స్ట్రాస్బర్గ్ వచ్చామన్నమాట. వచ్చి ఇంకా మార్నింగ్ ఇక్కడ షాపింగ్ మాల్ ఉంటే పిల్లలు అవన్నీ చూస్తున్నారు. జస్ట్ ఏం ఉండదన్నమాట, మనం ఆ స్ట్రీట్స్ చూస్తున్నారు కదా మీరు, అవన్నీ స్ట్రీట్స్ మాకు నచ్చిన షాపింగ్ చేసుకోవచ్చు, లేదా మంచిగా ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఉంటే అవి చూడొచ్చు, అంతా బాగుంటుందన్నమాట. సో అలా ఎక్స్ప్లోర్ చేయడమే మొత్తం సిటీ అంతా కూడా. సో ఈ రోజు అంతా పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని మార్నింగ్ కొద్దిగా కాఫీ అది తాగేసి వచ్చేసామన్నమాట, ఇక్కడే కొంచెం తిందామని చెప్పేసి. సో ఈ లోపు అంతా ఇంకా డిసెంబర్ మొత్తం అంతా కూడా డెకరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా అందులోని స్ట్రాస్బర్గ్ అది. సో ఎటు చూసినా సరే మంచిగా అందంగానే ఉన్నాయన్నమాట. సో పిల్లలు అయితే బాగా ఎక్సైట్ అయ్యారు. అండ్ క్లైమేట్ కూడా చాలా వర్షం పడుతుంది అనమాట. అండ్ థ్యాంక్ఫుల్లీ తర్వాత మీరు చూస్తారు మధ్యాహ్నం నుంచి అయితే అంత వర్షం అయితే లేదనమాట. మేము వెళ్ళిన టైంకి కొద్దిగా పడుతుంది, బట్ ఇట్స్ ఓకే, మరి అంత బ్యాడ్ వెదర్ అయితే ఏం కాదనమాట. సో చూసారు కదా ఇలాగా షాపింగ్ మాల్ డిస్ప్లేలో అన్నీ ఉన్నాయన్నమాట. సో పిల్లలు చూసి అది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం కావాలి నాన్న? అమ్మా క్యారోసెల్. ఓకే చెప్దా, అడుగుదాం పద అని అడుగు, పదేళ్ళు క్యారోసెల్కి వెళ్దామా అని అడుగు, వెళ్ళడుగు దక్కో. నీవికి క్యారోసెల్ కావాలంట. సో తిరుగుతున్నాం అలా స్ట్రీట్స్లో చూడడానికి. దానికి ఎల్సా ఆటో ఎక్కుతుందంట. నీవి ఎల్సా ఆటో ఉంది ఇక్కడ. కొమ్ నీవి ఎక్కడ నుంచి చూపించ, నీవి కింద నాస్ అవుతుందా, ఎక్కడ నుంచి చూపించ ఎల్సా ఆటో. Du darfst nicht, du musst warten, ja? Ja, Elsa Auto. Wow. అదే నగిట్స్ తిన్నా అన్ని కింద పోతాయి. Was ist das? Das ist ein Puzzle. Du musst es später öffnen, nicht hier. Ja, die gleiche. Ja, das ist auch die gleiche. Hello. Hello, Papa. Hello, Nivisha. Oh ja, guck mal. Wie schön. ఇంకా ఇటేనా? ఇంకా వెళ్ళి రైట్కి వెళ్ళాలి కదా. ఓకే ఇలా వెళ్ళి ఏది నోట్రామి లోపలికా? ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది కదా మరి. La catedral de Notre Dame de Estrasburgo. Mi paraguas rojo. Nivi, guck mal, Teddybär. Ani, Teddybär. Ja. Ja, Mama, ఇక్కడ చూడు. Penguin. Und Eisbär. Nivi, Eisbär. అక్కడ చూడు. Eisbär. ఇటు చూడు, మీ ఇద్దరికి ఫోటో తీస్తా. క్యారసెల్ ఎక్కడుంది? ఏదెక్కుతావు? ఎల్సా ఎక్కుతావా? ఇప్పుడు ఓపెన్ చేశారు. అది అక్కడ కదా. ఇది పెద్ద క్యారసెల్, ఇది వేరే క్యారసెల్. పొద్దున్న చూసింది కాదు.
ఇందులో ఎల్సా ఉండదు అనుకుంటున్నాను, నాకు వేరే చూద్దాం. ఓకేనా? ఇది మ్యూజియం, ఇదే మ్యూజియమా ఇది? ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయడము ఇప్పుడు ఇంకా కదా. వావ్ నివి, ఇది బాగుంది నివి, చాలా పెద్దది ఉంది. ఈ కంటెంట్ zusammen fahren, ja? Willst du mit Mama fahren? Okay. వావ్ క్యారసెల్ బాగుంది నివి ఇది. జస్ట్ నివి. అని వెళ్తావా నువ్వు మళ్ళా? సరే. అండ్ మోస్ట్లీ వీడియో అంతా కూడా నేను ఇంకా వాయిస్ ఓవర్ అది ఎక్కువ ఇవ్వట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇదంతా క్రిస్మస్ మార్కెట్ స్టాల్స్ అవన్నీ ఉంటాయని. సో మీకు కూడా అలా రియలిస్టిక్గా చూస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే రాగానే ఉంచాను. సో మీరు చూస్తున్నట్టయితే అన్ని మోస్ట్లీ మీరు డెకార్కి సంబంధించినవి చూసారు, అసలు ఎంత క్యూట్గా అందంగా ఉన్నాయో అసలు. అవి అయితే చాలా బాగా నచ్చినాయి, బట్ అవి చాలా కేర్ఫుల్గా మనం ప్రీషియస్గా చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట, అంటే వాళ్ళు సీజన్కి డెకార్ చేసుకుంటూ ఇవన్నీ. ప్రస్తుతానికి మా లైఫ్లో ప్రాక్టికల్గా అయితే ఇవి వర్కౌట్ కావట్లే అనమాట. నివితో మాకు చాలా హరిబరి అవుతూ ఉంటాం కాబట్టి వర్క్ వల్ల, సో అంతా మేము కాన్సన్ట్రేట్ చేయట్లే ఇంకా. సో మేబీ ఫ్యూచర్లో మంచిగా చేసుకుందామని అయితే మాకు ఉంది. సో అప్పుడు మళ్ళీ వచ్చి షాపింగ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. సో అందుకే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. అండ్ ఇవన్నీ ఇంకా గుమ్మీ బేర్ షాప్ ఒకటి ఉంటే అందులో తిరుగుతున్నాం అనమాట. మనకి ఇవన్నీ ఉంటాయి కదా డిస్ప్లేలో, సో నచ్చిన గుమ్మీ బేర్స్ అని మనం కలెక్ట్ చేసుకుని వెయిట్ బట్టి మనం బిల్ పే చేసుకోవచ్చు. బాగుందా? చాక్లెట్ ఎక్లే ఫ్రాంక్రైస్ లో అది ఫేమస్ నాన్న. అమ్మ ఏంటి? ఎవరికి? వాస్ సోనాలి కూడానా? ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్పా అన్ని ఎవరికి తీసుకున్నావు ముందు చెప్పు. ఓకే అందు పప్పకి అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మ అయిపోయింది, నానమ్మ అమ్మమ్మ అయిపోయారు. దివ్వత్త, అంజలి అత్త. సరే అన్ని ఆయన ప్యాకింగ్ చేసేద్దామా? సరే అమ్మా. వాళ్ళకి లిపిక్లు లేవా? ఓకే సరేలే.
సరే పెట్టేసి మనం ఇండియా వెళ్లే ముందు కొందాం, ఇప్పుడు అక్కర్లేదులే. నివి చెప్తుంది చూసారు కదా, నివి ఇండియాకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ పట్టుకెళ్ళడానికి వాళ్ళందరికీ లిప్స్టిక్స్ కొంటా అంటుందన్నమాట, అమ్మమ్మకి నాన్నమ్మకి అండ్ అలానే వాళ్ళ అత్తలకి. సో అదే చెప్తుందన్నమాట వీడియోలో, వీళ్ళందరికీ లిప్స్టిక్స్ కొంటా అని చెప్పి. బట్ అవి లిప్ కేర్స్ అనమాట. నేను వాడే క్రీమ్స్ ఫ్రెంచ్ అనమాట, బ్రాండ్ మాయిశ్చరైజర్. సో అవి ఫ్రెంచ్ అపతీక్లో అయితే బాగా తక్కువకి వస్తాయి అనమాట, ఫ్రాన్స్లో అయితే బాగా తక్కువకి వస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను వెళ్ళినప్పుడల్లా క్రీమ్స్ తీసుకుంటూ ఉంటాను. సో దానికోసం వెళ్ళాను అనమాట. బ్లాగింగ్ చేస్తుంది, నేను కష్టపడుతుంది దాన్ని వీడియోలో పడ్డాను. చాలు, థ్యాంక్ యూ. చూసి చెప్పు కిచి. అండ్ మొత్తం అంతా తిరిగి లాస్ట్కి ఫైనల్గా ఒక షాపింగ్ మాల్లోకి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడే కాసేపు స్పెండ్ చేసి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి బ్యాక్ టు రూమ్. అంటే చూసారు కదా మీరు, స్టాల్స్ ఇవన్నీ తిరిగాము అండ్ ఫుడ్ తిన్నాము, మంచిగా గ్లూవైన్ తాగాము. అండ్ తర్వాత ఇంకా పిల్లలకి ఇండోర్లోకి తీసుకెళ్ళిపోదాం, ఇప్పటికే ఓపిక అయిపోయింది వాళ్ళకి అని చెప్పి తీసుకొచ్చాము. కానీ మళ్ళీ షాపింగ్ మాల్కి వచ్చాక మళ్ళీ ఆడడం మొదలు పెట్టారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. అండ్ మేము కూడా కొంచెం షాపింగ్ చేశాము, బట్ అదంతా కూడా వ్లాగ్ చేయలేదన్నమాట, జస్ట్ చిన్న షాపింగ్ అనమాట. సో అండ్ తర్వాత ఇంకా ఫైనల్గా మేమైతే కూర్చుని ఇంకా పిల్లల్ని వదిలేసామన్నమాట, ఆడుకోండి అని చెప్పి. వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు. అసలు వాళ్ళకైతే అసలు ఓపిక అయిపోలే అనమాట. అసలు నైట్ ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ ఆడతామని చెప్పి స్టార్ట్ చేశారనమాట. అంత ఫుల్ ఎంజాయ్మెంట్ వాళ్ళకి. అసలు మధ్యాహ్నం స్లీప్ లేదు, ఏం లేదు, అయినా సరే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు డే అంతా కూడా. చాలా థ్యాంక్ఫుల్ అనమాట, గ్రేట్ఫుల్ అనమాట. అసలు పిల్లలు హ్యాపీగా ఆడుకుంటుంటే అంతే కదా కావాలి మనకి, పేచీ లేకుండా. సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట మేమైతే ట్రిప్తో. అండ్ ఇక్కడ చూస్తుంటే మీరు నివికి బాగా ఈ మధ్యనే మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ఎక్కడ చూసినా సరే పియానోకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది. మేము స్టార్ట్ అయ్యి రిటర్న్ అవుతుంటే ఆ ట్రైన్ స్టేషన్లో పియానో ప్లే చేస్తున్నారనమాట. అక్కడే నుంచి అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వింటూనే ఉందన్నమాట. సో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పియానోకి, పియానో కావాలంటుంది. బట్ నివికి బాగా తెలియజేసి దాని గురించి టైం ఇచ్చి బాగా వాల్యూ కాబట్టి దానికి, సో మంచిది కొందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. బట్ మేము కొనేలోపు నివికి కొంచెం అన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఏదో ఊరికనే కొని ఇచ్చేయకుండా సో చెప్పామన్నమాట, యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పేసి. సో యా చూస్తున్నారు కదా, అదైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ బియర్ గార్డెన్ కూడా ఉంది, నేను చూడలే ఇప్పుడు వరకు అసలు. హోటలేనా? ఓకే ఓకే. కానీ బియర్ గార్డెన్ కనెక్షన్ దీనికి కూడా పెట్టాడు కదా. నువ్వు ఫినిష్ మోగన్ ఓకే. నువ్వు ఆయన ఫింగర్ మామా. ఒకటే చేసింది అది, హిల్ఫే లేకుండా చేసావు నాన్న ఒకదానివే. సూపర్ నిమిషా. హార్గుమి పెడతాను లాల్ చేసి వచ్చే. ఓ సూపర్ మామ. తర్వాత కప్పుడు చేద్ది కానీ ఇప్పుడు ఏం చేయట్లే. యా మేమైతే డే అలా ఎండ్ చేసామన్నమాట. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో మీకైతే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అప్కమింగ్ నివి బర్త్డే వ్లాగ్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. సో యా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.